హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో వాళ్ళకి నచ్చింది ఏది పెట్టినా సరే సరిగా తినరు. కొంచెమే పెట్టండి అంటారు. ఎందుకంటే స్కూల్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ తినాలి, ఫాస్ట్గా అయిపోవాలి, అందుకని చెప్పి చాలా తక్కువ తింటారు. అదే ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మనం ఏం చేసి పెట్టినా తింటారు, కానీ వాళ్ళ పొట్ట నిండేలాగా మనమే చూసుకోవాలి కదా. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు అంటే నాకు మెయిన్గా రెండు ఐటమ్స్ గుర్తొస్తాయండి. ఒకటి చికెన్ లేదా పప్పుచారు కానీ సాంబారు. పప్పుచారు సాంబారు చేసి పెడితే కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారు. ఈ వీడియో రెసిపీ కాదండి, వ్లాగ్. పప్పుచారు అనేది మనం ఇంట్లో అందరం చేసుకుంటూ ఉంటాం కాబట్టి నేను రెసిపీ లాగా చేయట్లేదు, ఇది జస్ట్ వ్లాగ్. ఈ సాటర్డే రోజు చేశానండి. సాటర్డే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, ఇష్టంగా తింటారని చెప్పి చిట్టి ఉల్లిపాయలు తీసుకొని చేశాను. ఈ చిట్టి ఉల్లిపాయలు నేనైతే చేయలేదండి, తీయటం చాలా కష్టంగా ఉంది, పిల్లలకే అప్పగిచ్చేసాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చేత చిన్న పనులన్నీ చేపిస్తాను. వాళ్ళే మరీ చిన్న పిల్లలు కాదు పని చేయకుండా ఉండటానికి. మా పెద్ద పాప 6th చదువుతుంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చిట్టి పనులు వాళ్ళకి అప్పగిస్తూ ఉండండి. ఇంట్లో మరీ పెద్ద పనులు కాదు, పనులన్నీ చేయమని చెప్పట్లేదు. వాళ్ళ ర్యాక్స్ సర్దుకోవటము, లేకపోతే ఇలా ఆనియన్స్ పై తొక్కు తీయటము. నేను ఫ్రిడ్జ్లో కూడా కొన్ని సర్దిస్తూ ఉంటానండి. వాళ్ళకి తెలుస్తుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది, వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి. ఇలాంటి పనులు వీకెండ్లో చేయించడం వలన పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరిగితే, అలాగే వాళ్ళు స్టడీస్లో కూడా కాన్సన్ట్రేషన్ పెడతారు. పిల్లల మీద మనము ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి. అలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దగ్గర నుంచి మనకి బీపీ పెరగటము, వాళ్ళు ఏడవటము, కాన్సన్ట్రేషన్ పోవటము, వాళ్ళు ఏదో చేయాలనుకొని ఏమీ చేయకుండా ఉండటము చేస్తారండి. అస్సలు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నేను ఎవ్రీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్తాను. వెళ్ళిన ప్రతిసారి నేను ఏమీ అడగను, కంప్లైంట్స్గా ఏమీ ఇవ్వను. మా పాప బిహేవియర్ ఎలా ఉంది అని ఒక్కటి మాత్రమే అడుగుతాను, ఇంకేమీ అడగనండి. వాళ్ళు మార్క్స్ తగ్గినా ఎక్కువ వచ్చినా అసలు ఏమీ పట్టించుకోను. మార్క్స్ అనేది ఒక నెంబర్ అండి, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. మార్క్స్ గురించి నేను అస్సలు పట్టించుకోను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు అనేది నాకు అర్థమైపోతుంది. వాళ్ళకి కొంచెం అర్థం కాలేదంటే నేను చెప్తాను, సరిపోతుంది, వాళ్ళే నేర్చుకుంటారు. పిల్లలు స్కూల్లో కాన్సన్ట్రేషన్గా ఉండాలి అంటే మెయిన్ మనమే చూసుకోవాలండి. టీచర్స్ ఎవరు ఏం చేయలేరు. పిల్లలు ఎంత హ్యాపీగా వెళ్తే స్కూల్కి అంత బాగా లెసన్స్ వింటారు. ఇది నా ఒపీనియన్ అండి. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. ఎప్పుడు నేను నా పిల్లలతో ఇలాగే ఉంటాను, సో అందుకని మీతో షేర్ చేసుకున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. పప్పుచారు రెడీ అయిపోయిందండి. నాకు ఒక డౌటు, పప్పుచారుకి సాంబార్కి డిఫరెన్స్ ఏంటండి? ముక్కలు ఎక్కువగా వేసి పలుచగా పెడితే సాంబారు, కొంచెం సాంబార్ పౌడర్ వేస్తాము, లేకపోతే పప్పుచారు, అంతే కదండి. నాకు పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. పప్పుచారులో ఇలా కారబూంది వేసుకొని తినడం నాకు ఇష్టం. నా అలవాటు నా చిన్న పాపకు వచ్చింది, సో ఇది చిన్న పాప కోసం రెడీ చేశాను. ఈ రెసిపీ బాగుంది కదండి. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.